Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. కంగ్రాట్స్ అండి సార్. థ్యాంక్స్ సార్. సినిమాకి మీ కథలు మారుతున్నాయి, జోనర్లు మారుతున్నాయి, మార్కెట్లు మారుతున్నాయి, బడ్జెట్లు మారుతున్నాయి, పిఆర్ మారుతుంది, మొత్తం మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా కలిసి వస్తుందా లేదంటే మీ ప్లానింగా ఏంటి దీని వెనకాల ఉన్న? సార్ ఒక 50% మన ప్లానింగ్లు అన్నీ ఉన్నా కూడా సార్ కలిసి రావటం అనేది 100% జరగాలి. ఏదో మనం చేసేసుకున్నామంటే అది అంతకంటే అతిశయోక్తి ఇంకోటి ఉండదు. డెఫినెట్గా గ్రహాలు అనుకూలించాయి. గ్రహాలు వాటి మూమెంట్స్ అవి చేసే కామెంట్స్ అవి అనుకూలిస్తేనే జరుగుతాయి. మనం ఎంత కష్టపడినా మనకంటే టాలెంటెడ్ పీపుల్, మనకంటే అందంగా ఉండేవాళ్ళు గల్లీకి 10 మంది ఉంటారు. నాకు ఈ అవకాశం వచ్చిందంటే, నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే జస్ట్ బికాజ్ నన్ను ఆదరించిన ఆడియన్స్ దేవుడి దయ నాకు ఉంది కాబట్టి. పాన్ ఇండియా స్టార్ అనద్ర బాబు అంటున్నారు కదా, అదేంటి? అదేమో బ్యాగేజ్లో అనిపిస్తుంది మీకు ఏమైనా? నాకు అనిపించలేదు సార్. కొంతమంది వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అబ్బా అని ఉండొచ్చు, అందుకనమాట. డైరెక్టర్ గారు, ఇదేదో 9 పుస్తకాలు కదని ముందే రివీల్ చేశారు కదా, ఒకవేళ మిరాయి కనుక హిట్ అయితే మిరాయి 1, 2, 3, 4, 9 వరకు వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా? లేదు సార్, అంటే పొటెన్షియల్ స్కోప్ ఉన్న స్పేసే సార్. బట్ ఇప్పుడు ఏంటంటే ఫుల్ఫిల్లింగ్గా ఒక కథ చెప్పాలని ట్రై చేసాము. డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. హలో హరి గారు. హలో అండి. లాస్ట్లో మీరు పెట్టిన చాంట్ చాలా గూస్ బంప్స్ ఇచ్చే మూమెంటే. మనకి ఇక్కడ ఇలా ఉంటే థియేటర్లో ఇంకా బాగుంటుంది. జస్ట్ లైక్ హనుమాన్. I think your background score is going to add up to 20% to the collections and experience. Thank you so much, sir. Chala pedda మాట అన్నారు. Thank you so much. Teja gar, hi. First of all, very good trailer. You set the right expectations for audience to come. Thank you. So one thing, initial first teaser lo you guys revealed the concept of Ashoka 9 Buska nadi. Later on now రాముడు నడిచిన త్రేతాయుగంలో ఆయుధం అని. సో దేనికి ఎక్కువ లింక్ ఉంటుంది మూవీలో? లైక్ ఇట్స్ మోర్ టువర్డ్స్ అశోక కళింగ వార్ ఆ టైప్ ఉంటుందా, ఆర్ దిస్ డివోషన్ పార్ట్ ఎక్కువ ఉంటుందా? రెండు ఉండదండి. అంటే రెండు అదేదో దానిలోకి డ్వెల్ అవటం దీనిలోకి డ్వెల్ అవటం ఉండదు. చాలా క్లియర్గా చెప్పాలంటే అశోకుడు 9 పుస్తకాలు నియమించిన తర్వాత 9 మంది యోధులకి డైవర్ట్ చేసేసిన తర్వాత సినిమా స్టార్ట్ అవుద్ది. సో ఇట్ విల్ బీ స్టార్టింగ్ ఒక కొంత పోర్షన్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆ తర్వాత సినిమా ప్రజెంట్ ఏజ్లో స్టార్ట్ అవుద్ది. ప్రజెంట్ ఏజ్లోనే నేను ఉంటాను. మదర్ ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్తాడు, దానికి ఆల్రెడీ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి, ఆ సమాధానం గురించి తన కర్తవ్యం గురించి తను ఎలా తెలుసుకుని తను ఎంత దూరం వెళ్ళాడు, ఇంతే అండి. శ్రీయ గారు, మీరు తెలుగు యూ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ తెలుగులో మాట్లాడితే అర్థమవుతుందా? అంటే మీరు ఒక సీనియర్ యాక్టర్స్గా సో మెనీ లాంగ్వేజెస్ చేశారు. ఇది అన్యాయం. మా తెలుగు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడి ఆవిడతో తెలుగులో మాట్లాడి గెలకడం కాకపోతే ఇంగ్లీష్లో మాట్లాడండి సార్. నేను ఇంగ్లీష్లో శ్రేయజీ ఐ విల్ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా across all the states, and you have been seeing the way the films are being made on a high and larger scales, more particularly in Telugu. Now you are part of such a big project, and a Leviathan project now you are doing now, part of being that. And how do you feel being present in this kind of a project on such a long tripler చేసి వచ్చింది భయ్యా ఇక్కడికి. ఏది ట్రిప్లర్ చేసి వచ్చింది భయ్యా ఆవిడకి ఇక్కడికి. That's what that is the reason I'm asking. That is the reason I'm asking. Because you have done, as Mr. Manoj is now referring, you have done in Triple R. Okay. Now that, how do you grade this film after doing a film like Triple R? How do you grade this film? Chala loaded question andi. Kani I think as an actor, a film is a film. And actor for me on set, I want to give my 100%.
ఎందుకంటే every role, every character important ఉందా. కానీ when you see the director so driven and story has so much power and you know that everybody is so excited about it. Adi energy undi. Adi when you go on the set in front of the camera, you know everybody is so driven. Adi that's another level of excitement that you have. So Kandipa, when I was doing RRR, I knew it was a big film. And it became so big, that is everybody's contribution. And this film also, of course, Rajamouli sir, I absolutely am a big fan. Comparison we should not do. Kani ikkada Gautam Garu, he's written a beautiful script. He's worked really hard. And Karthik Garu, sorry, he's written a beautiful script. He's worked really hard. And to be in front of the camera, to be behind the camera, directed also, and actually, you know, it's very hard. He's done a very hard job. First day when I did that shot with him, and I was like, how are you doing it? You're a director also, you're a cameraman also, and how are you doing it? But he's done a great job, great visual treat it'll be. It has lots of emotions, and you've seen all the actors have done a great job. So I think you will love the film. For me, I enjoy being part of cinema, and I hope that I keep getting roles like this. Okay, do you foresee Rajamouli in him? Huh? Do you foresee Rajamouli in him? Do I see? I think I'm a very small person to say that. I think the whole industry, you know, I think it's very important that I think it's very important I don't say, do I see a Teja Sarja and a new actor? No, it's like Teja Sarja has worked really hard to be where he is. All the actors have worked really hard to be where they are. He's worked really hard to be where he is. Comparisons I'll never do. But I love Rajamouli sir, and I love what Karthik Garu has done, and I love the hard work he's put in, and I love the film he's made. Adikosam, please go watch it on 12th. Also because 11th is my birthday, so 12th will be a gift for me. Karthik Garu, very nice, very nice. Teja, 1 minute. Sir, 1 minute. Teja, indaka కాదు మీరు ఆల్రెడీ రాజమౌళి గారు కనిపిస్తా అన్నారు అడిగారు కదా. అవును సార్, ఒకటి దానికి ఆన్సర్ చెప్పాలి. ప్రపంచంలో ఒకే రాజమౌళి గారు సార్, ఒకే నటసింహ, అర్థమైందా? అలాగే మా ఒకే ఒక కార్తిక్ ఘట్టమనేని గారు, ఇది మనకి తెలుగు నుంచి గర్వపడేలాగా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీశారు. అది మీ సపోర్ట్ తో పెద్ద బ్లాక్ బస్టర్. I think we should support each other, support everybody's good work. Whoever does, I mean, in this industry, it's very important. Comparisons are not needed. And for me to say who I love them both, but yeah, this I really enjoyed being part of. Very nice. Teja. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.